హాయ్ అండి, నమస్తే. నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈషూ కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో ఆంధ్ర స్టైల్లో అప్పటికప్పుడు పప్పుచారండి. ఈ పప్పుచారు మనం రైస్లోకి కానీ ఈవెన్ బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ చేసుకుంటాం కదా, ఆ ఇడ్లీలోకైనా చాలా చాలా బాగుంటుంది. అండ్ చాలా సింపుల్గా కూడా మనము రెడీ చేసేసుకోవచ్చండి ఈ ఆంధ్ర స్టైల్ పప్పుచారు. ఎంత బాగుంటుందంటే టేస్ట్ అయితే మనము ఇక్కడ పప్పుచారు పెడుతుంటే ఒక 2-3 ఇళ్ళు అవతలకి వినపడుతుందండి. లేట్ ఎందుకు, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం ఒక కుక్కర్ తీసేసుకొని 1 కప్పు కందిపప్పు యాడ్ చేసేసుకొని వాటర్ యాడ్ చేసేసుకొని ఒక 2-3 టైమ్స్ వాష్ చేసేసుకొని సరిపడా 1 కప్పు తీసుకున్నాం కదా కందిపప్పు, 2 కప్పుల నీళ్లు యాడ్ చేసేసుకొని ఈ విధంగా మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి మనము ఒక అరగంట పాటు దాన్ని నానబెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు మనము ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఒక 1 or 2 టైమ్స్ వాష్ చేసేసుకొని వాటర్ యాడ్ చేసేసుకొని ఈ విధంగా దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం ఒక 10 minutes. ఈలోపు ఇది కూడా నానుతుంది. ఇప్పుడు 30 నిమిషాల తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఇక్కడ చూపించినవన్నీ ముక్కలుగా యాడ్ చేసి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు అండ్ మరియు క్యారెట్ కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకోండి. ఇది దోసకాయ ముక్కలండి. ఇవన్నీ అన్నీ 1 కప్పు యాడ్ చేసేసుకోండి. మీకు తీసుకున్న దాన్ని బట్టి మీరు ఎక్కువ తీసుకుంటే ఎక్కువ మెజర్మెంట్స్ తోటి చేసుకోవచ్చండి. కొంచెం ఆయిల్, ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని మనము స్టవ్ మీద పెట్టేసుకొని ఒక 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు వీటిని కందిపప్పుని కుక్ చేసుకోవాలండి. మీ కుక్కర్ని బట్టి మీకు ఎక్కువ తక్కువ అనేది విజిల్స్ చూసుకోండి. ఒక 4 to 5 విజిల్స్ కంపల్సరీ అనమాట. ఎందుకంటే పప్పు కుక్ అవ్వడానికి ఆ టైం పడుతుంది ఖచ్చితంగా. మనము బాగా చల్లారిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకొని విజిల్ తీసేసుకొని ఇలా మూత తీసేసుకొని పప్పు గుత్తి ఉంటుంది కదా, దాంతో మ్యాష్ చేసేసుకోండి. ఈ విధంగా బాగా వెనుపుకున్నారంటే బాగా మొత్తము మెత్తగా అయిపోతుందండి. ఆ పప్పు మొత్తము ఆల్మోస్ట్ చాలా వరకు ఉడికింది. ఇప్పుడు మనము రుచికి సరిపడా సాల్ట్, నేను ఇక్కడ హిమాలయ సాల్ట్ వాడుతున్నానండి. రుచికి సరిపడా కారము, ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఈ విధంగా ఒక్కసారి మిక్స్ చేసేసుకోండి. బాగా ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత చాలా వరకు పప్పు బాగా కుక్ అయిందండి. చూడండి, ఇప్పుడు మనం ఇందాక చింతపండు నానబెట్టుకున్నాం కదా, దాని జ్యూస్ మొత్తం తీసేసుకొని వాటర్ యాడ్ చేసేసుకొని వాటిని కూడా ఈ పప్పులో యాడ్ చేసుకుందాం. మనం యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని ఆ తర్వాత మీకు సరిపడా నీళ్లు యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసేసుకున్నాను. ఇలా ఒకసారి యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిపి మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకొని ఫ్లేమ్ ఆన్ చేసేసుకొని మీడియం టు హై పెట్టేసుకొని ఒక 2-3 సార్లు ఇలా 2-3 పొంగులు వచ్చేంత వరకు బాయిల్ చేసేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మనం పప్పు ఉడికించాం కదా, ఎక్కువ టైం పట్టదు. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకొని దీన్ని మనం పక్కన పెట్టుకొని పోపు వేసుకుందాం. ఒక చిన్న తడ్కా తీసుకొని ఆయిల్ సరిపడా యాడ్ చేసేసుకొని ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకున్న తర్వాత ఒక 3 ఎండుమిర్చి యాడ్ చేసేసుకొని ఫ్రై చేసేసుకున్న తర్వాత క్రష్ చేసుకున్న అండి ఇలా వేసేసుకోండి. ఆ తర్వాత ఒక ఉల్లిపాయ ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నవి కూడా వేసుకొని కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగువండి, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. వేసుకున్న తర్వాత 2 రెమ్మల కరివేపాకు కొత్తిమీర దీనికి ఎక్కువే పడుతుందండి. ఇలా యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఈ పోపు మిశ్రమాన్ని మనం ఇందాక బాయిల్ అవుతుంది కదా ఆ పప్పుచారు మిశ్రమంలో వేసేసుకొని బాగా కలిపి ఒక 1 or 2 minutes కొంచెం హై ఫ్లేమ్ మీద పెట్టేసుకొని ఒక్కసారి తెరలనిచ్చి ఆ తర్వాత టేస్ట్ చూసుకొని సరిపోకపోతే సాల్ట్ యాడ్ చేసేసుకొని ఆ తర్వాత కొంచెం కొత్తిమీర చల్లుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకొని దీన్ని మనం టర్న్ ఆఫ్ చేసేసుకొని
సర్వ్ చేసుకోవచ్చండి. దీన్ని మనం అన్నంలోకైనా సరే, ఈవెన్ ఇడ్లీలోకైనా సరే చాలా బాగా తినేసేయొచ్చండి. టేస్ట్ కూడా అదే మాదిరిగా ఉంటుంది. చాలా చాలా బాగుంటుందండి. అండ్ ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.